ప్రైజ్ ది లార్డ్. రక్షణ అనేది చాలా విలువైనది. బాప్తిజం తీసుకుంటావా అంటే చాలామంది అంటారు, లేదు నేను ఈస్టర్కి తీసుకుంటాను, నా నెక్స్ట్ బర్త్డే తీసుకుంటాను అని చెప్పి చాలామంది దాటించేస్తారు. కొంతమంది అంటారు, వద్దు నేను చాలా పాపం చేస్తున్నాను, నేను బాప్తిజం తీసుకోవడానికి అర్హురాలను కాదు అంటారు. కాదు, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము ఏదైనా నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ దేవుని రక్షణ మాత్రం మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రీల్ని అనేక మందికి షేర్ చేయండి. గౌతమ్ చాలా చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తాడు, సాగర్ మంచిగా ప్యాడ్స్ ప్లే చేస్తాడు. ఇద్దరు చాలా మంచి స్నేహితులు. మందిరంలోని ఇద్దరు నమ్మకంగా యథార్థంగా ఉండేవారు. ఎంతో చక్కగా ప్యాడ్స్ ప్లే చేస్తున్న గౌతమ్, సాగర్ వాక్యాన్ని మాత్రము పెడచెవిని పెట్టేవారు. ఎప్పుడైతే మ్యూజిక్ పూర్తయిపోయిందో, ఆరాధన పూర్తి చేసుకున్నారో, వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడక్కడ ఇన్స్ట్రుమెంట్స్ వదిలేసి బయటికి వెళ్ళిపోయి కూర్చునేవారు. చాలాసార్లు పాస్టర్ గారు చెప్పారంట, ఎందుకు మీరు బయటన సమయం గడుపుతారు, లోపలికి వచ్చేయండి, లోపల గడపండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఆ మాటలు పెడచెవిని పెట్టారంట. సాగర్ కొత్త బండి కొనుక్కున్నాడంట, కేటీఎం బైక్ కొనుక్కున్నాడంట. వేరే ప్రదేశానికి వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తామని ఒప్పుకున్నారంట. ఒప్పుకుంటూ వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా చక్కగా మీరు వాద్యాలు వాయించారని చెప్పి కొంత డబ్బు ఇచ్చారంట. రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళు ఆ డబ్బు పట్టుకొని ఆ డబ్బుని ఇంట్లో ఇవ్వకుండా వాళ్ళు త్రాగడానికి వెళ్ళారంట. ఒక లోయలో పడిపోయారంట గౌతమ్, సాగర్. ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. జాయిన్ చేసినప్పుడు గౌతమ్కి చాలా ఎక్కువ దెబ్బలు తగిలాయంట, కానీ సాగర్ అక్కడికక్కడే మరణించాడంట. గౌతమ్ చాలా బాధపడ్డాడంట. గౌతమ్ పేరెంట్స్ కూడా చాలా బాధపడ్డాడంట. ఇదిగో గౌతమ్, నువ్వు ఇంక ఏ కీబోర్డ్ కానీ ఏది పట్టుకోవాల్సిన అవసరం లేదు, మేము అబ్రాడ్ పంపించేస్తున్నాము. నీ మనసు మారిన తర్వాత గౌతమ్ నువ్వు వచ్చి తప్పకుండా దేవుని సేవ చేయాలి, ఇదే మా ఆశ. గౌతమ్ చాలా బాధపడ్డాడంట. సాగర్ సమాధి దగ్గరికి వెళ్ళి పాత ఫోటోలన్నీ చూస్తూ చాలా సాగర్ సమాధి చూసి ఏడ్చాడంట. చాలా బాధపడ్డాడంట. రే సాగర్, ఎంత పని చేసావురా, నన్ను విడిచి వెళ్ళిపోయావురా, ఇప్పుడు ఎలా ఉండాలరా నేనని చెప్పి, సాగర్ తిరిగి రారా, ప్లీజ్ రా, తిరిగి రారా, రే మళ్ళీ మనం అలాగే నేను ఇప్పుడు కీబోర్డ్ ప్లే చేస్తాను, ప్యాడ్స్ ప్లే చేయాలరా. సమాధిని పడి ఏడుస్తున్నాడంట గౌతమ్. అప్పుడు సమాధి నుంచి ఒక స్వరం వినబడిందంట, నన్ను కాపాడరా గౌతమ్ అని చెప్పి. అంతే, గౌతమ్ చాలా భయపడిపోయాడంట. ఎవరి స్వరం నేను విన్నాడంట. రే గౌతమ్, నన్ను కాపాడరా అంటే, ఎవర్రా సాగర్, ఎక్కడున్నావురా, నువ్వు బతుకున్నావా అంటే, ఏమోరా నేను ఎక్కడున్నానో తెలియట్లేదు, కళ్ళు విప్పినా మూసినా నాకు కట్టిక చీకటి తప్ప వేరే కనబట్టలేదురా, ఇక్కడంతా ఏడుపులే వినపరుస్తున్నాయిరా, నన్ను కాపాడరా గౌతమ్, నా తల్లి స్వరం నాకు వినాలందిరా, నా తల్లి దగ్గరికి నన్ను తీసుకెళ్ళరా, నా తల్లి నా చేయి పట్టుకొని నాకు చాలాసార్లు చెప్పిందిరా, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను, దయచేసి ఆ బైక్ మీద మాత్రం స్పీడ్కి వెళ్ళొద్దు అని చెప్పి లోపల నుంచి సాగర్ ఏడుస్తున్నాడంట. గౌతమ్ భయపడిపోతున్నాడంట. భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయాడంట. నేలకి తన చేతులు బుర్ర బాదుకొని అయ్యో ఎంత తప్పు చేశానే. అప్పటికి మా పాస్టర్ గారు చెప్పారు, రక్షణ పొందండి, మేమే నిర్లక్ష్యం చేశామని చెప్పి భూమికి తన తల బాదుకొని ఏడుస్తున్నాడంట. ఎప్పుడైతే సాగర్ తనతోని సమాధి నుంచి మాట్లాడాడో గౌతమ్ అనుకున్నాడంట, ఈ విషయము అనేక మందికి నేను తెలియజేయాలని, నేను లండన్ వెళ్ళిపోయే లోపల ఈ కరపత్రాన్ని ఎలాగైనా అనేక మందికి నేను పంచాలి అని అనుకున్నాడంట. గౌతమ్ సాగర్ కోసము తన సమాధిలో మాట్లాడిన విషయం అంతా మొత్తం అంతా కరపత్రంలో రాశాడంట. 10,000 కరపత్రాలు రాసి తన స్నేహితుడికి ఇచ్చాడంట. ఇగో శామ్యూల్ అనే స్నేహితుడికి గౌతమ్ కరపత్రాలను ఇచ్చి, అరే నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎలాగైనా ఈ కరపత్రాలు అనేక మందికి నువ్వు పంపించరా అని చెప్పి తను అబ్రాడ్ వెళ్ళిపోయాడంట. అవన్నీ ఒక పార్కులోని వదిలేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడంట ఈ శామ్యూల్. గౌతమ్ ఇచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి శామ్యూల్ కరపత్రాలని పనిచేశానని చెప్పి అబద్ధం చెప్పాడంట. ఆ పార్కులోనే ఆ కరపత్రాలన్నీ అలాగుండిపోయాయంట. కానీ ఒకరోజు రాజీవ్ అనే వ్యక్తి ఎక్కడైతే శామ్యూల్ తన గౌతమ్ యొక్క కరపత్రాలని ఒక పార్కులో పారేశాడో, రాజీవ్ అనే వ్యక్తి, ఇదిగో నా జీవితం అయిపోయింది, రాజీవ్ అదే పార్క్కి వచ్చి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడంట. పాయిజన్ తాగిసి చనిపోదాం అనుకున్నాడంట. కానీ ఎప్పుడైతే ఆ కరపత్రం చదివాడో, అమ్మో చనిపోతే దేవుని తెలుసుకోకపోతే ఇలాగైపోతామా అని చెప్పి భయపడిపోయి అక్కడికక్కడే రక్షణ పొందాడంట రాజీవ్. కరపత్రం మొత్తం అంతా చదివినప్పుడు రాజీవ్కి భయం కలిగిందంట. ఇదిగో దేవుని తెలుసుకొని రాజీవ్ కూడా మారాడంట. రాజీవ్ అక్కడే దేవుడు తనతో మాట్లాడారని చెప్పి రాజీవ్ తనకు వీలైనప్పుడంతా ఆ పార్కులోని అనేక మంది వస్తారు కాబట్టి అనేక మందికి అదే కరపత్రాన్ని రాజీవ్ పంచేవాడంట. అలాగా 3 సంవత్సరాలు అయిన తర్వాత గ్లోరీ అనే ఒక అమ్మాయి ఆ పార్కులోని తనకి ఇంట్లోని ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పి ఇంట్లోని చెప్పకుండా తన బట్టలు పట్టుకొని ఆ పార్కులో వెయిట్ చేస్తుందంట. వెయిట్ చేస్తున్నప్పుడు రాజీవ్ అదే కరపత్రాన్ని పట్టుకుని వెళ్ళి ఆ గ్లోరీకి ఇచ్చాడంట. ఇదిగోండి, ఇది మీకు అవసరం అని చెప్పి. ఎప్పుడైతే గ్లోరీ ఆ కరపత్రం పట్టుకొని చదివిందో చాలా పశ్చాత్తాపడిందంట, చాలా బాధపడిందంట.
అమ్మ బాబోయ్ దేవుని ప్రేమ ఎలాగుంటుందా అని చెప్పి చాలా భయపడిందంట. గ్లోరీ చాలా బాధపడిందంట. అమ్మో మనం వెళ్ళిపోతే మన తల్లిదండ్రులు ఇంత బాధపడతారా, ఇంత వేదన పడతారా బాబోయ్ అని చెప్పి గ్లోరీ చాలా బాధపడిందంట. నా తల్లిదండ్రులు చెప్పిన మాట తప్ప నేను ఎవరి మాట విన్నాను అని చెప్పి తన గృహానికి తను వెళ్ళి వాళ్ళు చూపించిన పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుందంట. పెళ్ళైన తర్వాత గ్లోరీని అడిగారంట వాళ్ళ హస్బెండ్, నువ్వు ఇంత విశ్వాసంగా దేవుని ఎలాగుంటావు, ప్రార్థన నిత్యం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనలు ఉంటావు, నేను కూడా ఉండాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు ఇదిగో అప్పుడు గ్లోరీ యొక్క భర్తకి ఆ కరపత్రం ఇచ్చిందంట. ఇదిగో నా జీవితాన్ని మార్చింది ఈ కరపత్రము, మీరు కూడా చదవండి అని చెప్పి ఇచ్చినప్పుడు గ్లోరీ భర్త ఆ కరపత్రం చూసి ఎక్కి ఏడ్చి తన గుండెలకి హత్తుకున్నాడంట ఆ కరపత్రము. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరు కాదు, గౌతమ్. అంటే నేను రాసిన కరపత్రము దేవుడు అనేక మంది జీవితాలని తారుమారు చేస్తున్నారు, అనేక మంది జీవితాలను మారుస్తున్నారని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడంట గౌతమ్. రక్షణ అనేది మనము ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మాటలు వింటున్న నీవు నీ కుటుంబం బహుగా దీవించి ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్.